గౌరీపట్నం ఒక అద్భుతమైన దేవాలయం. ఎర్లీ మార్నింగ్ గౌరీపట్నం స్టార్ట్ అయిపోయాం. ఇప్పటి వరకు కింద గుడి చూసాము. ఇప్పుడు పైన మరియమ్మ తల్లి గుడి చూద్దాం. ఈ స్టెప్సే కాకుండా ఇంకొక వే కూడా ఉన్నది. అది వెహికల్స్ రావడానికి బాగుంటుంది. ఎవరైతే పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో వస్తున్నారో వాళ్ళు వెహికల్స్ మీద రావడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంది. చాలామంది మొక్కు తీర్చుకోవడానికి ఇలా మెట్ల మీద నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నుండి కొన్ని స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత మరియమ్మ తల్లి గుడి అయితే వస్తుంది స్టార్టింగ్. ఇది వచ్చేసరికి లోపల నుంచి మరియమ్మ తల్లి గుడి వ్యూ. ఇక్కడ నుండి కొన్ని స్టెప్స్ పైకి వెళ్ళినట్టయితే జీసస్ స్టాట్యూ అయితే వస్తుంది లోపల. పైనుంచి ఓవరాల్గా వ్యూ ఎలా ఉన్నదో ఒకసారి చూడండి. మీరు చూస్తున్నైతే చూసారు కదా, మనం స్టార్టింగ్ అక్కడి నుంచి అయితే వచ్చాం. కిందకు వచ్చేసరికి అయితే ఇలా కొన్ని విశ్రాంతి భవనాలు అయితే కల్పించారు. ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకైతే ఈ విశ్రాంతి భవనాలు అనేవి బాగా ఉపయోగపడతాయి. ఈ ప్లేస్లో అయితే మనసులో కోరిక కోరుకుని ఇలా రాళ్ళు అయితే బేర్చుతున్నారు. అండ్ చెట్ల మీద చూసేసరికి అయితే వాళ్ళ పెళ్లిదండలన్నీ తీసుకొచ్చి ఇలా వేయడాన్ని అయితే మనమైతే గమనిస్తున్నాం.
ఇక్కడ వచ్చేసరికి సంతానం కొరకు ప్రార్థించండి అని ఒక గేట్ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళ కోరికలు నమ్మకం కొరకు ముడుపులు కట్టడం అయితే మనం చూస్తున్నాం. ఎనదర్ సైడ్ అయితే గృహ నిర్మాణం కోసం ప్రార్థించండి అని ఇంకొక గేట్ అరేంజ్ చేశారు. అక్కడ కూడా ముడుపులు కట్టడం మనం చూడడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.